పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో కరాచీలోని హాస్పిటల్లో చేరినట్లుగా సమాచారం అందుతోంది. అతడిపై విష ప్రయోగం జరిగినట్లుగా తెలుస్తోంది. భారీ భద్రత మధ్య హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్లు వరుస కథనాలు వస్తూ ఉన్నాయి. ఇక వైద్యులు అతడి కుటుంబ సభ్యులను మాత్రమే హాస్పిటల్లోకి అనుమతిస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు దావూద్ బంధువుల దగ్గర నుండి మరింత సమాచారం సేకరించే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి, అసలు అనారోగ్యంతో బాధపడుతుంది దావూద్ ఇబ్రహీమేనా? ఎందుకంటే మనం గతంలో కూడా చాలా న్యూస్లు చూసాం, దావూద్ లాంటి వాళ్ళు ప్రపంచంలో చాలా మంది వరకు ఉన్నారని. సో ఇప్పుడు ఏదైతే న్యూస్ వస్తుంది హాస్పిటల్ పాకిస్తాన్ కరాచీలో ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో ఉన్నట్టుగా కూడా, సో ఇది కరెక్ట్ న్యూసేనా? దీనిపై భారత ప్రభుత్వం గాని ముంబై పోలీసులు గాని అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన మాత్రం విడుదల చేయలేదు. కొంత సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ గా మారింది. దావూద్ ఇబ్రహీం విష ప్రయోగానికి గురయ్యాడు. కరాచీలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు. ఈ విషయం తెలిసినటువంటి ముంబై పోలీసులు ఇప్పటి వరకు అతను ఏ రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారో ఆ పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ రావడంతో అందరూ కూడా కరాచీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకొని అతని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు ఆరా తీసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కేవలం కుటుంబ సభ్యుల్ని మాత్రమే ఇద్దరిని ఇప్పటికీ అనుమతి ఇచ్చినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది. నిజంగానే దావూద్ ఇబ్రహీం విష ప్రయోగానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడా, లేదా ప్రతి ఏడాది లాగే దావూద్ ఇబ్రహీంతో పోలినటువంటి 8 మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఏదో ఒక సందర్భంగా దావూద్ ఇబ్రహీం ఉనికి చాటుకోవడానికి ఏదో రకమైనటువంటి యాక్టివిటీకి పాల్పడతా ఉంటుంటారు. అది ఒరిజినల్ దావూద్ ఇబ్రహీమా లేకపోతే నకిలీ దావూద్ ఇబ్రహీం అనే దానిపై కూడా ఇప్పటి వరకు అతను చేస్తున్నటువంటి ప్లానింగ్ లో కూడా ఎక్కడ కూడా అఫీషియల్ గా ఇది డిక్లేర్ చేయకపోయారు. దానిపైన స్పష్టత లేకుండా పోయింది. విష ప్రయోగం జరిగింది, ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు అనే ఒక విషయం మాత్రమే న్యూస్ వైరల్ అవుతా ఉంది. దీనిపైన ముంబై పోలీసులు అది స్పష్టమైనటువంటి ఒక ప్రకటన రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అండర్ వరల్డ్ డాన్ ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఈ ముంబై పేలుళ్ల తర్వాత ఇక్కడ నుంచి మకం మార్చి పాకిస్తాన్ లోని కరాచీలో మకం మార్చాడు అన్నట్టుగా కూడా గతంలోనే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ భారత ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ కూడా సమర్పించడం జరిగింది. దావూద్ ఇబ్రహీం ఇప్పుడు ఎలాంటి యాక్టివిటీస్ కి పాల్పడట్లేదు, తనలో ఒక సత్ప్రవర్తన మార్పు వచ్చింది, తను తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతా ఉన్నాడు అంటూ కూడా ఎన్ఐఏ ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత భారత ప్రజలందరూ కూడా దావూద్ ఇబ్రహీం యాక్టివిటీస్ అన్ని కూడా తగ్గినట్టుగా కూడా మర్చిపోతున్నటువంటి క్రమంలో ఏదో ఒక యాక్టివిటీ తనే సొంతంగా క్రియేట్ చేసి ప్రజలందరూ మరోసారి గుర్తు చేసుకునే విధంగా తన ఉనికి చాటుకునే విధంగా ఏదో రకమైనటువంటి యాక్టివిటీకి నిత్యం దావూద్ ఇబ్రహీం పాల్పడుతూ ఉంటాడు. గతంలో కాల్పుల్లో చనిపోయాడని, గతంలో దావూద్ ఇబ్రహీం కుట్రకు ప్లాన్ చేశాడని, బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి దావూద్ ఇబ్రహీం హస్తం ఉందని ఏదో రకంగా సంవత్సరంలో 1-2 సార్లు దావూద్ ఇబ్రహీం పేరు ఇటు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో వార్తా కథనాల్లో మాత్రం ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కరాచీ ఆసుపత్రి సంబంధించి వైద్యులు గాని, అక్కడ ఉన్నటువంటి పోలీసులు గాని, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గాని, ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ముంబై పోలీసులు గాని, భారత ప్రభుత్వం గాని దావూద్ ఇబ్రహీం విషయంలో అసలు బతుకున్నాడా, బ్రతికి లేడా, చనిపోతే ఎప్పుడు చనిపోయాడు, బ్రతుకుంటే ఇన్ని రోజుల పాటు ఏం చేస్తా ఉన్నాడు, ముంబై పేలులు ప్రధాన సూత్రధారి ప్రధాన నిందితుడు మోస్ట్ వాంటెడ్ కాబట్టి ఆ కేసులో ఇప్పటి వరకు దావూద్ ఇబ్రహీం ఎందుకు అరెస్ట్ చేయలేదు, అతనికి ఎందుకు మినహాయిస్తా ఉన్నారు అనే దానిపై మాత్రం ఇవన్నీ అంతుపట్టలేనటువంటి క్వశ్చన్స్ గా మారిపోయాయి. కొన్ని ఏళ్ల తరబడి దావూద్ ఇబ్రహీం కోసం పోలీసులు వెతుకుతా ఉన్నారు, ఇంకా దొరకట్లేదు. గతంలో జరిగినటువంటి మావోయిస్ట్ బ్లాస్ట్ లో గానీ, పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో గానీ దావూద్ ఇబ్రహీం చనిపోయాడంటూ ఒకసారి, తను బ్రతికి ఉన్నాడంటూ ఒకసారి, ఆసుపత్రి పాలయ్యారంటూ ఒకసారి, రకరకాలుగా కన్ఫ్యూజన్ ఇతని విషయంలో నెలకొంది. అనేక మంది ఇతనిలాగే 8 మందిని ఇతని పోలికతో ఉన్నటువంటి వ్యక్తులను తయారు చేసుకొని ప్రపంచంలో 7 మంది ఒకే వ్యక్తి పోలికతో ఉన్నట్టు కూడా తనే సొంతంగా సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ ఈ 9 మంది బయట కనిపించకుండా ఈ 9 మంది ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడతా ఉన్నారని కూడా గతంలో కొంత పోలీసులు ఇన్ఫర్మేషన్ రాబట్టి ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా దావూద్ ఇబ్రహీం ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తా ఉన్నాడు, ఇంకా ఉగ్రకోణం కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడా లేదా వాటికి దూరంగా ఉన్నాడా, ఇంకా అండర్ వరల్డ్ డాన్ మాఫియా లాగానే
ఎవరైతే బడా నేతలు ఉన్నారో వారికి టార్గెట్ గా చేసి డబ్బులు వసూలు చేయడము, కోట్లాది రూపాయలుగా వారి నుంచి డబ్బులు తీసుకోవడం, ఇట్లాంటి యాక్టివిటీస్ ఇప్పటి వరకు అయితే ఎలాంటి పేరు ఇంటిలేదు. కానీ అతను ఎలా ఉన్నాడు అనే దానిపై మాత్రం భారత ప్రభుత్వం లేదా ముంబై పోలీసులు ఒక ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది. బిందు. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.